హాయ్ గాయ్స్, ఈరోజు నందమూరి బాలకృష్ణ బర్త్డే సెలబ్రేషన్స్లో చాలామంది మంచి ఉత్సాహంతో ఉన్నారు. అది అర్థమవుతుంది. మనకి ఎక్కడ చూసినా సరే బాలకృష్ణ సెలబ్రేషన్స్ ఎక్కువ కనబడుతున్నాయి. సో ఇప్పుడు బాలకృష్ణ బర్త్డే సందర్భంగా మనకి ఇంకా నా ఫ్యాన్స్ని కొంచెం జోష్ పెంచడానికి టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. అందరూ చూసే ఉంటారు. 1 minute 17 seconds ఉన్న ఈ టీజర్ మొత్తం అఖండ 2 ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిపోయింది. రీచ్ కాదు, మోర్ దెన్ రీచ్ అని చెప్పచ్చు. బికాస్ అఖండ 1లో మనం బాలకృష్ణ పర్ఫార్మెన్స్ చూసాం, పీక్స్ లెవెల్. యాక్చువల్లీ మనకి బోయపాటి బాలకృష్ణ గారి ఇది లెవెల్ అంటే మటుకు చూసుకునే పని లేదు. దానికి తోడు ఆయన లెజెండ్ మూవీ తీశారు. లెజెండ్ తర్వాత ఇంకొక మూవీ తీశారు. ఆ మూవీ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత మూడో మూవీ మనకి అఖండ రిలీజ్ అయింది. అఖండ మనకి డిసెంబర్ నెలలో రిలీజ్ అయ్యి కరోనా టైంలో రిలీజ్ అయ్యి కూడా 150 కోట్లు కొల్లగొట్టిందంటే మామూలు విషయం కాదు. తర్వాత థియేటర్లు అన్నీ వేరే లెవెల్లో పగిలిపోయినాయి. ప్రతి థియేటర్ మేనేజ్మెంట్ మటుకి స్పీకర్స్ అనేవి అసలు వేరే లెవెల్లో పగలగొట్టాడు తమన్. దీని క్రెడిట్స్ మొత్తం మనకు తమన్కి ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు అఖండ 2 వస్తుంది. అఖండ 2 అఖండ 1ని అంచనాలు మించిపోయేలాగా ఉన్నాయి. నార్మల్గా బోయపాటికి అసలు న్యూటన్ మామన్ మన పేరు ఉంది. సో గ్రావిటీ రిలేటెడ్ అసలు బోయపాట పట్టించుకుని కూడా పట్టించుకోడు. అలాంటిది నార్మల్ విషయాల్లోనే పట్టించుకోవాలన్నప్పుడు మనకి స్పిరిచువల్ అండ్ గోస్ట్ రిలేటెడ్ టైప్ వచ్చింది కాబట్టి ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అఖండ 1లో ఆల్రెడీ డెమిగాడ్ కింద చూపించారు మనకి అఘోరాని. ఇప్పుడు అదే అఖండ 2లో హిమాలయాల్లో ఉన్న మనకు ఆ సీన్స్ చూస్తుంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి అనిపిస్తుంది. గ్రాఫిక్స్ కొంచెం దెబ్బేసినట్టు అనిపిస్తుంది. బట్ చూడాలి, బాలకృష్ణ ఉంటే ఇంక గ్రాఫిక్స్తో పనే ఉంది మనకి. బాలకృష్ణ మాసే మాస్, అసలు మ్యాన్ ఆఫ్ ద గాడెస్ ఉంది. అందుకే మరి అసలు బాలకృష్ణ వచ్చి అక్కడ తొడగొడితే వేరే లెవెల్లో హల్చల్ అవుతుంది. ఫ్యాన్స్ అందరికీ పండగే పండగ. దానికి తోడు ఆయన త్రిశూలంతో మెడ చుట్టూరు తిప్పింది అయితే అసలు హైలైట్ అని చెప్పచ్చు టీజర్లోనే. తర్వాత డైలాగ్ ఒకటి ఉంటుంది, శివుడి ఆజ్ఞ లేనిదే ఎముడైనా సరే చూడు, అలాంటిది నువ్వెలా చూస్తావురా, అమాయక ప్రాణాలను తీస్తావా అనే డైలాగ్ ఉంటుంది. అసలు వేరే లెవెల్ డైలాగు. మీరు టీజర్ చూడకపోతే చూడండి, ఖచ్చితంగా అఖండ 2 మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. తర్వాత ఇంకా బోయపాటి నుండి వీళ్ళ కాంబినేషన్ అయితే చూసుకునే పని లేదు. ఇది 4వ మూవీ. సో దీన్ని బట్టి మనం అంచనాలు ఒక రేంజ్లో ఉంటాయని చెప్పచ్చు. ఇంకా నిమిషం 17 సెకండ్లు వచ్చిన ఈ టీజర్ను వేరే లెవెల్లో హైలైట్ అయింది. టెర్రరిస్టులను చంపడం కానీ, తర్వాత ఇందులో కొన్ని పాయింట్స్ ఏంటంటే మనకి ఆ హిడెన్ డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి. అందులో హీరోని చూపించారు కానీ విలన్ మనకి రివీల్ చేయలేదు. జస్ట్ ఐస్ మట్టికి రివీల్ చేశారు కానీ రిమైనింగ్ ఏమి రివీల్ చేయలేదు. సో మా అంచనా ప్రకారం అయితే మోస్ట్లీ చాలా వరకు సినీ క్రిటిక్స్ నుంచి వస్తున్న మనకి ఇన్ఫర్మేషన్ బట్టి నేను మీకు చెప్తుంది ఏంటంటే ఇందులో విలన్ వచ్చి ఆది పినిశెట్టి అని చెప్పేసి మోస్ట్లీ అందరూ అనుకుంటున్నారు. బట్ చూడాలి, ఇంకా మేకర్స్ అయితే మనకి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అఫీషియల్గా మనకి చూపించలేదు కాబట్టి మనం ఏది చెప్పలేము. కానీ మేమైతే ఆది పినిశెట్టి అనుకుంటున్నాం. అది నిజమా కాదో ఒకసారి మీరు ఎవరు అనుకుంటున్నారు? అది నిజమైతే మీరు ఎస్ఎన్ పెట్టి కామెంట్ చేయండి. వాళ్ళకి కాదు ఇంకా మేము వేరే వాళ్ళు అనుకుంటున్నామంటే వాళ్ళని కామెంట్ చేయండి. చూద్దాం ఏమవుతుందో ఏంటో. ఎవరైతే వస్తున్నారో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. సో ఎక్స్పెక్టేషన్సే కాబట్టి నాట్ అన్ ఇష్యూ. తర్వాత ఇందులో మోస్ట్లీ బడ్జెట్ అయితే మనకి బడ్జెట్ పక్కన పెడితే మనకి అఖండ సినిమా 150 కోట్లు కొల్లగొట్టింది కరోనా టైంలో. ఇప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తర్వాత బాలకృష్ణ అఖండ తర్వాత చాలా సినిమాలు తీశారు, మంచి హైలైట్, ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దానికి తోడు ఇప్పుడు అఖండ 2 హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మినిమం లేని మినిమం 200 crores ఈజీగా కొడుతుందని చెప్పేసి అంచనా ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో మీద మీ కామెంట్స్ అని చెప్పండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ more interesting facts and most interesting cinema news. Thanks for watching.